రాఘవేంద్ర గారు కదండి పేరు? కర్నూలు జిల్లా ఆధోని నుంచి వచ్చారు. ఓకే, మీ ఆవిడ పేరు? గౌతమి సార్. కే గౌతమి ఈ రాఘవేంద్ర. భర్త వయసు, మీ వయసు? 42 సార్. 42 ఇయర్స్. భార్య వయసు 36 ఇచ్చారు. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్, ఆవిడ హౌస్ వైఫ్. మరి 10 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి మీకు. చాలా చోట్ల చూపించారు, ఎక్కడా మరి ఫలితం రావట్లేదు, వచ్చిన బిడ్డ నిలబట్టలేదు. ఐయువైల్ అంటే ఐయువైల్ చేయించుకున్నారు, చాలా రకాలుగా ట్రై చేశారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, వచ్చినా నిలబట్టల. ప్రెగ్నెన్సీ రావడానికి అవసరమైన ఎగ్ లేదు, గ్రోత్ లేదని చెప్పారు. గ్రోత్ వస్తే రప్చర్ అవ్వట్లేదని చెప్పారు. ఇంజక్షన్లు తెగ పొడిశారు, రోజు ఇంజక్షన్లు పొడిశారు, అయినా కూడా ఫలితం లేదు, చేతిలో బిడ్డ అయితే లేదు. మరి ఇలాంటి టైంలో నా గురించి ఎలా తెలిసిందండి మీకు? యూట్యూబ్లో వీడియో చూసి నా దగ్గరికి వచ్చారు. వచ్చిన ఎన్ని రోజుల్లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 20 డేస్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. పెళ్ళి అన్నాళ్ళు 10 సంవత్సరాలు. కాకపోతే ఏ క్రిములు అయితే ఉన్నాయో అదే క్రిములు దాడి చేస్తాయి మళ్ళీ బిడ్డను. మిగతాయి ఉన్నాయిగా, అవి బిడ్డను పొడిచేస్తాయి. అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి తెలియదు, ఎవరు చెప్పలే 10 ఏళ్ళ నుంచి. లేకపోతే ఎప్పుడో ఆ పని అయిపోయేది, మీకు బిడ్డ కూడా ఉండేది, స్కూల్ కూడా వెళ్ళిపోతూ ఉండేది. ఆ క్రిములు బిడ్డని డ్యామేజ్ చేస్తాయి అనే విషయం తెలియదు కాబట్టి వాళ్ళకి ఈ క్రిములకు టెస్టులు మనం చేసున్నాం కాబట్టి, మిగతా క్రిములు ఏమున్నాయో ఇంకా ఒంట్లో తెలుసు కాబట్టి వాటి నుంచి బిడ్డని కాపాడటానికి మిమ్మల్ని ఇక్కడికి వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాం. భార్య రావక్కర్లేదు, ఎందుకంటే బస్ జర్నీలు చేయాలంటే ఇబ్బంది, వేవుళ్ళు ఉంటాయి, అలాగే జర్నీలో ప్రెగ్నెన్సీలు పోతాయేమోనని భయపడతారు. భర్తకు పోయే ప్రెగ్నెన్సీ ఏం లేదు కదా, అందుకని భార్యకి కావాల్సిన స్కానింగు, భార్యకి కావాల్సిన బ్లడ్ టెస్టులన్నీ మేము ఫోన్ ద్వారానే, వాట్సాప్ ద్వారానే మీకు తెలియజేసి అక్కడే దగ్గరలో మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఇవన్నీ చేయించుకోమన్నాం. చేయించుకుంటే మీకు చక్కగా అక్కడ డాక్టర్ గారు ఇదిగో ఇచ్చారు, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యా, వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చింది, నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇచ్చారు. డెలివరీ డేటు అక్టోబర్ 17. మరి దసరా టైంకి బిడ్డ కూడా రాబోతుంది అన్నట్టుగా డెలివరీ డేట్ కూడా వచ్చేస్తుంది. సో ఇది కాబట్టి 6 వీక్స్, ఇప్పటికి 6 వారాలు ప్రెగ్నెన్సీ, 6 వారాలు ఉంది. సింగిల్ లైవ్ పేటస్ అని చెప్పి పెటల్ హార్ట్ కూడా గుడ్ అని ఇచ్చారు, అంటే హార్ట్ బీట్ కూడా గుడ్ అని ఇచ్చారు. గుండె కూడా కొట్టుకోవడం మొదలెట్టింది, పెటల్ పార్ట్ వచ్చింది, శాక్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చినాయి, 3 వచ్చినాయి. ఇక అవకరాలు అబార్షన్ అవ్వకోకుండా కాపాడాలి. ఆ క్రిముల గురించి మనకు తెలుసు కాబట్టి ఆ క్రిముల పద్మవ్యూహం నుంచి మీ బిడ్డని కాపాడే మందులు నేను ఇస్తాను. మీ దగ్గరకు వచ్చినాక వెంటనే కన్ఫామ్ అయింది సార్. వెంటనే 20 రోజుల్లో కన్ఫామ్ అయింది. సో అట్లా తెచ్చుకోవచ్చుగా. పెళ్ళై 10 ఏళ్ళు అయిపోయింది, వయసు 42 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం పిల్లలు పుడతారు మాకు అనుకునే వాళ్ళకి IVF చేయాల్సిందే, ఆపరేషన్ చేయాల్సిందే, 3 లక్షలు పెట్టురా, 4 లక్షలు పెట్టురా అని బయట చెప్తున్నారు కదా, అవేమీ లేవుగా. ఆ రోజు నేను అన్నాను కూడా, ఆ రోజు కూడా టీకా పని చేస్తుంది, తావీజు మహిమలాగా టీకాతో కూడా ప్రెగ్నెంట్ అవుతారు అని చెప్పాను. అలాగే జరిగింది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. రాఘవేంద్ర గారు, గౌతమి గారు, మీరు లాభం పొందడమే కాకుండా మరికొందరికి భగవంతుడు ఇట్లా వీడియో ద్వారా లాభం పొందించాలనే మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.